వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ, స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలో మరియు యూనివర్సిటీలో మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10న ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య, విజ్ఞాన జ్యోతి కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటరమణ, నాగేశ్వరరావు, అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. to protect human rights without any discrimination. I shall not directly or indirectly through my actions words or deeds violates the human rights to others. Fight for as a part. Fight for as a part. అందరికీ నమస్కారం. నేను సందీప్, స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర నుండి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళంతా కూడా మనకి ఈరోజు హ్యూమన్ రైట్స్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ డే December 10 మొత్తం వరల్డ్ వైడ్ అంతా జరుగుతుంది. యునెస్కో, యుఎన్ఓ అంతా కూడా డిక్లరేషన్తో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది, దీనివల్ల చాలా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రతి హ్యూమన్కి కూడా చాలా అడ్వాంటేజెస్ రైట్స్ వల్ల. సో చాలా మంది మన రైట్స్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. సో దీని మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. ఎలా అయితే ప్రతి డేకి ఒక ఇంపార్టెంట్ డే ఉంటుందో, ఇది హ్యూమన్ రైట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. సో దీనికోసం మన ఏలేశ్వరం, మన ప్రతిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ లోకల్లో మన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో కంబైండ్ అయ్యి ఈ యొక్క స్టూడెంట్స్కి అలాగే సొసైటీలో కూడా అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో. మార్నింగ్ నుండి చాలా ఏంటే ఏ రోజు ఎలా జరుగుతుంది, ఎవరు ఏ రైట్ కోల్పోతున్నారు అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఆర్టికల్స్లో ఉన్న రైట్స్ని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయాం అనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది. సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం, ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి
అక్కడ స్టూడెంట్స్కి, స్టాఫ్కి, అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికీ అవేర్నెస్ పాంప్లెంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా My name is Ganesh. I am studying second year in Vignanjyoti Junior College in Ervaram. ఈరోజు హ్యూమన్ రైట్స్ కోసం స్పార్క్ ఫౌండేషన్ వారు మా కాలేజ్కి వచ్చి మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు ఫర్ స్పార్క్ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ స్పార్క్ ఫౌండేషన్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక షేర్ చేస్తామని మా కాలేజ్ అందరూ అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్ అందరూ నిర్ణయించుకున్న వరకు స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని తెలియజేస్తాం. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హ్యూమన్ రైట్స్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ స్పార్క్ ఫౌండేషన్ వారు తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం. మంచు మనోజ్ ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో మీడియా పైన దాడికి తెగబడ్డ మోహన్ బాబు, 2 మీడియా ప్రతినిధులకు గాయాలు. టీవీ5, టీవీ9 ప్రతినిధులకు గాయాలు. లోగోలు గుంజుకొని 2 మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు. కెమెరాలని వాళ్ళు ఓటిరా పంది పిల్లల ఎవరు రావు? అరే పంది ప్లీజ్ మీరు కొంచెం మీడియా కొంచెం पीछे कर और पीछे कर इसके हिंदी में बोल, अंदर लेके जा बोल, హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారసు. 2 గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు. జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు 2 తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. చూసి सिक्योरिटी मेरा बच्चा है अंदर, मेरा बच्चा पगल కొట్టవయ్యా, నా కూతురుందే లోపల తోడుదారే, मेरा बच्चा है अंदर, दिमाग है ఇటు ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా, నా కూతురుందిరా లోపల. जूम करो रे, जूम करो, जूम करो. మంది పిల్లల ఎవరు
జూమ్ జూమ్ చేయి కొట్లాడకు జూమ్ చేయి కొడవ కొడవ కొట్టుకున్నావా కొట్టుకుంటున్నా జూమ్ చేయి కొట్టుకున్నారు కొట్టుకున్నారు అన్న వచ్చి బయటికి వచ్చి బయటికి వచ్చి అన్న బయటికి వచ్చి వచ్చి బయటికి వచ్చి బాగా ఏంటి ఆగన్నా వచ్చి బయటికి వచ్చి गेट को अरे अरे जूम दे ना कोटलाडైతుందన్న జూమ్ దే జూమ్ దే ఏ ఎక్కదు కరెంట్ అది అన్న నమినన్న కరెంట్ అది ఏం లేదు అంత ఖాళీ ఏం లేదు అన్న సాగరన్న జూమ్ జూమ్ దే కొట్లాడకు జూమ్ దే కొడవ కొట్టుకున్నావా జూమ్ దే కొట్టుకున్నారు అన్న వచ్చి బయటికి వచ్చి అన్న బయటికి వచ్చి వచ్చి బయటకు వచ్చి బాగా ఆగన్నా వచ్చి బయటకు వచ్చి ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు.
కొన్ని చోట్ల నకిలీ బంగారంతో మోసపోతున్నారు. అసలు బంగారం, నకిలీ బంగారం బయటపెట్టే మిషన్లను మొట్టమొదటిసారి పెట్టిన ఘనత PMJదే అని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, SV విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పరిణయ హాల్లో 2 రోజుల పాటు కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి, సతీమణి విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు మాట్లాడుతూ వివాహాలకు, శుభకార్యములకు బంగారు వజ్రాలు తీసుకునే ముందు చెక్ చేసుకోవాలని PMJ బంగారు షాపును అభినందిస్తున్నామని చెప్పారు. వేసుకునే స్టేజ్ టోటల్ 7 లేదు. అవును, PMJ ఆధ్వర్యంలో ఈరోజు మౌర్య ఇంట్లో కర్నూలు వెడ్డింగ్ ఆఫ్సారీ కలెక్షన్స్ ఈరోజు రేపు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఈ PMJ వాళ్ళు ఎన్నో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కర్నూలు పట్టణ ప్రజలంతా సుదూర ప్రాంతాలకి ఇట్లా మనకు ఏమైనా శుభకార్యాలు ఉంటే, పెళ్ళిళ్ళు కానీ, ఆఫ్సారీ ఫంక్షన్స్ కానీ మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అందుబాటులోకి తీసుకుంటాము. చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి కర్నూలు ప్రజల అవసరంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 2.5 లక్షల వరకు పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇస్తుంది. ప్యూర్గా డైమండ్స్ కానీ గుర్తించేలా మిషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ 2 రోజులు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హాయ్ ప్రసాద్. ఈరోజు ఎస్పెషల్లీ ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం చాలా సంతోషిస్తుంది. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ప్రతి జ్యువెలరీ పర్చేజ్కి ఎవ్రీ 2.5 లాక్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది. ప్లస్ మనం కొత్తగా డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా లాంచ్ చేసినాము. ఏ జ్యువెలరీలో కూడా డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది లేదు. మన PMJలో మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. మన ఎవరికైనా ఓకే, చిన్న ప్యాకెట్ కర్నూలు టౌన్ మౌర్య ఫంక్షన్ హాల్లో PMJ జ్యువెలరీస్ వారి 2 days ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. PMJ జ్యువెలరీస్ వారి అందరికీ అందుబాటులో చాలా మంచి డిజైన్స్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో కస్టమర్స్ కూడా PMJ జ్యువెలరీస్కి క్రోన్ డైమండ్స్ తీసుకొచ్చి ఒరిజినల్ డైమండ్స్గా చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. మనం దాని నుంచి ఎక్కడ మోసపోకుండా ఇక్కడ డైమండ్ టెస్టింగ్ మిషన్లో పెట్టుకొని మనం గ్రహించవచ్చు అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పండి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. మంచి వెడ్డింగ్ కలెక్షన్, హాఫ్ సారీ కలెక్షన్, డైమండ్స్, గోల్డ్ అవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్లో
పెట్టారు. పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు. 3 రోజుల బయటకు వెళ్ళు, మనోజ్కు సర్ది చెప్తామని మా అమ్మను కూడా నమ్మించారు. నా భార్య 7 నెలలు కూతురి పేరు లాగుతున్నారు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను. నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. మంచు మనోజ్. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. సింగరేణి ఉద్యోగులందరూ నిబద్ధతతో తమకు కేటాయించిన పనులను చేయడంతో పాటు తమ పనితీరును మెరుగుపరచడం వలన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం సులువుతరం అవుతుందని మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ చైర్మన్ ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలలో భాగంగా ఏరియాల్లోని కేకే 5 గనిపై 3 బదిలీల్లో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కంపెనీ ఉత్పాదకత లక్ష్యాలను సాధించిన విషయాలను, భూగర్భ ఓపెన్ కాస్ట్ గన్లలో యంత్రాల వినియోగం, సింగరేణి అమలు చేస్తున్న సంక్షేమం, ఫైనాన్స్ తదితర విషయాలను కార్మికులకు విపులంగా వివరించారు. అదేవిధంగా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, కంపెనీకి ముందున్న సవాళ్లు, కంపెనీ లక్ష్యాలు, సాధించాల్సిన పనులను సైతం చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏరియా SO2 GM విజయప్రసాద్, ENM DM DGM వై వెంకటరమణ, F&A DGM RVSK ప్రసాద్, DGM రాజన్న, DYCM MD ఆసిఫ్, KK 5 గని మేనేజర్ ప్రవీణ్, V14 గని సేఫ్టీ అధికారి రమేష్, సంక్షేమ అధికారి కార్తిక్, గని అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఉత్పత్తి మన ప్రథమ లక్ష్యం బొగ్గు ఉత్పత్తి కాబట్టి బొగ్గు 700 లక్షల టన్నులు, భూగర్భ గనుల నుండి 59.31 లక్షల టన్నులు, ఉపరితల గనుల నుండి 640.9 లక్షల టన్నులు. అంటే దాదాపు మన 22 అండర్ గ్రౌండ్ గనుల నుండి మనం సాధించింది ఓన్లీ 8%. మీకు శాతంలో చెప్పాలంటే 100% బొగ్గు తీసినప్పుడు 92% ఓపెన్ కాస్ట్ గనులు, 8% మాత్రమే అండర్ గ్రౌండ్ గనులు. అంటే రాను అండర్ గ్రౌండ్ గనుల యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ పోతుంది. బావులు ముసలి అయిపోతున్నవి, గనులు మనకి లోపలికి పోతున్నవి, OMS తగ్గిపోతుంది. కాబట్టి ఉపరితల గనుల యొక్క లక్ష్యం మాత్రమే ఎక్కువ ఉంది, అండర్ గ్రౌండ్ గనుల యొక్క లక్ష్యం తగ్గిపోతుంది. మట్టి తొలగింపు మనకు ఓపెన్ కాస్ట్ మైన్లో 41.73 లక్షల క్యూబికల్. అంటే ఇక్కడ ఆఫ్ లోడింగ్ మరి మన ప్రైవేట్ రంగంలో ఎక్కువ తీస్తున్నాం. మనకు ఓబీ ఆఫ్ లోడింగ్ మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి తీస్తున్నాం, మీ అందరికీ తెలుసు. మనకు OC1, RGOC1, OC2 మనుగోలు దాంట్లోనే మాత్రం RGOC3 ఈ 4 OCLలో మాత్రమే మనము డిపార్ట్మెంటల్ ఓబీ రిమూవల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బొగ్గు రవాణా మనకు లాస్ట్ ఇయర్ మనము 699.58 లక్షల టన్నులు చేశాము.
ఉత్పాదకత ఓఎంఎస్ అంటే సరాసరి ఒక మనిషికి ఉత్పత్తి వచ్చింది 4.08 టన్నులు. కంపెనీ వ్యాప్తంగా మనం సుమారుగా 4.08 టన్నులు మాత్రమే. 659 లక్షలు. మట్టి తొలగింపు లక్ష్యము 5,660 లక్షల క్యూబిక్ మీటర్లు. కంపెనీ షావెల్స్ 590 లక్షలు. ఆఫ్ లోడింగ్ 4,670 లక్షల క్యూబిక్ మీటర్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.